మాకు ఏదీ కారణం లేకుండానే భయం వేస్తుంటుందండి. ఊళ్ళు వెళుతున్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా కూడా ఈ భయం పోవడానికి మార్గం ఏమిటి? అమ్మా, మీరు తప్పనిసరిగా లక్ష్మీదేవిని కానీ, దుర్గాదేవిని కానీ, సరస్వతిని కానీ పసుపు కుంకాలతో అర్చన చేసుకోండి. చక్కగా నెలలోపల వచ్చే అవాంతరాలు పక్కన పారేసి 90 రోజుల పాటు మీరు శ్రద్ధగా ఈ శ్లోకం చదువుకోండి. భవానుభూత ఉరు భయాపహంత్రీం భవ అనుభాగ భరణైక భోగి ధియం పరాం దేహి శివప్రియే మే యయాతి విశ్వ దురిత తరేమా. అమ్మా, భవ అనుభూత ఉరు భయాపహంత్రీం, సంసారం కారణం చేత అనుభవిస్తున్న భయంకరమైన భయాన్ని తొలగించవమ్మా. భవానుభూత ఉరు భయాపహంత్రీం భవ అనుభాగ భరణైక భోగీం. పరమశివునితో నీవు ఉన్నావు చూచావా, ఆయనతో ఆనందాన్ని అనుభవిస్తున్నవే, అలాంటి అనుభవాన్ని, ఆనందాన్ని మాకు కూడా ప్రసాదించు తల్లి. ధియం పరాం దేహి, అద్భుతమైన తెలివితేటలు కూడా మాకు ప్రసాదించు తల్లి. పరాం దేహి శివప్రియే, క్షేమంకరుడు శివంకరుడైన ప్రియునికి ప్రియురాలా, అలాంటి స్వామికి ప్రియురాలా. మే యయాతి విశ్వ దురిత తరేమా, ప్రపంచంలో ఉండే ఎన్ని రకాల పాపములున్నా అవన్నీ కూడా సముద్రాన్ని దాటినట్టుగా నావతోటి, నీ కరుణతోటి మేము దాటుతాము. తల్లి, రక్షించు, భయాలు తొలగించు. భవానుభూత ఉరు భయాపహంత్రీం భవ అనుభాగ భరణైక భోగీం ధియం పరాం దేహి శివప్రియే మే యయాతి విశ్వ దురిత తరేమా. ఇది జైమిని పరమశివుని ఆరాధన చేస్తూ వేద పాదస్తవం, అంటే వేదము యొక్క వాక్యమే చివరి వాక్యంగా ఉంటుంది. అలాంటి శ్లోకాలతో ఆరాధన చేస్తాడు నారద పురాణంలోది. శ్రద్ధగా చేయండి, మంచి ఫలితాలు పొందండి. స్వస్తి.